నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేటి యువతులను ఎందులోనూ తక్కువగా చూడలేం. పురుషులతో పోటీ పడటమే కాదు, వారి కన్నా మిన్నగానే రాణిస్తున్నారు. అసలు స్త్రీలు రాణించని అడుగుపెట్టని రంగం అంటూ ఏదీ ఉండకూడదు అని సవాలు విసురుతున్నారు. దేనిలోనూ మగాళ్ల కన్నా మహిళ తక్కువ కాదు అని నిరూపించి చూపుతున్నారు. అన్ని రకాల ఉద్యోగాల్లో పనిచేస్తున్న స్త్రీలు నేడు యుద్ధరంగంలోకి అడుగుపెట్టడానికి సిద్దమవుతున్నారు. సైనికులుగా మహిళలా అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఎందరో మహిళలు పోలీసులుగా, పోలీసు ఉన్నతాధికారులుగా శక్తివంచన లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే స్త్రీలు భారత సైనిక వ్యవస్థలో అనేక విభాగాల్లో పనిచేస్తున్నా యుద్ధంలో మాత్రం అడుగుపెట్టింది లేదు. అయితే భారత సైన్యం తొలిసారిగా మహిళలను యుద్ధంలోకి దించడానికి నిర్ణయం తీసుకుంది. ఆ విశేషాలు చెప్పుకునే ముందు ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ఉద్యాన శోభ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలితశ్రీ గారు. మరి గార్డెనింగ్ కి సంబంధించి ఏం తెలియజేస్తారో ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్కారం లలితశ్రీ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, మరి మా సఖులకి ఇవాళ గార్డెనింగ్ కి సంబంధించి ఏం తెలియజేస్తున్నారు? ఈరోజు మనం డెజర్ట్ బాన్సైస్ గురించి నేర్చుకుందాం అండి. అంటే డెజర్ట్ వెరైటీస్ అంటే మనం మామూలుగా రెగ్యులర్గా బాన్సైస్ చేస్తున్నప్పుడు మనం రెగ్యులర్ వృక్షాల గురించి, ట్రీస్ గురించి తెలుసుకుంటూ ఉంటాం అనమాట. అలానే డెజర్ట్లో దొరికే వెరైటీస్ బట్టి మనం ఏవన్నీ బాన్సైస్ చేసుకోవచ్చు. ఒక డెజర్ట్ రోజ్ అని విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎడీనియం అండి. ఇది బాబాబ్ అంటే ఎలిఫెంట్ ఫుట్ అని కూడా అంటాం అండి. ఇది సౌత్ ఆఫ్రికా, ఇట్స్ నేటివ్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అనమాట. డెజర్ట్ అనగానే లెస్ వాటర్ అసలు ఉండదు కాబట్టి వాటర్ ఉండదు అండ్ ఎక్కువ ఎండ ఉంటుంది అనమాట. ఎండ ఎక్కువ తీసుకొని లెస్ వాటర్ తీసుకున్న వాటినే మనం డెజర్ట్ బాన్సైస్ అంటే అక్కడ దొరికే వెరైటీస్ మనం బాన్సైగా చేసుకోవాలని ఉద్దేశం అనమాట. మెయిన్ గా ఇలాంటి బాన్సైస్ అన్నిటికీ అంటే డెజర్ట్ బాన్సైస్ ఇవన్నీ లెస్ వాటరింగ్ తీసుకుంటాయండి. ఇట్స్ మన కామన్ సెన్స్. మంత్లీ వన్స్ వాటరింగ్ పోస్తుంటాం. మంత్లీ వన్స్, నెలకు ఒకసారి వాటరింగ్ చేయాలి. ఇప్పుడు ఈ బాబాబ్ ఉంది చూడండి, ఆ కాండం చూడండి ఎంత బాగా లావుగా ఎస్టాబ్లిష్ అయింది. ఇలాంటి నేచర్ ఉన్న ప్లాంట్స్ అన్నిటికీ కాండం బాగా లావ్ అవుతుంటుంది అనమాట. ఈ డెజర్ట్ బాన్సైస్ వాటన్నిటికీ. ఎడీనియం డెజర్ట్ రోజ్ కూడా మనం కాండం బాగా లావ్ అవుతుంటుంది. ఇవన్నీ ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అంటే మనకి బాన్సైలో ఆ ట్రీ లైక్ అపియరెన్స్ కావాలి. సో ఆ ట్రీ లైక్ అపియరెన్స్ ఇచ్చే ప్లాంట్స్ ఒక బాబో ప్లాంట్ కానీ, ఒక డెజర్ట్ రోజ్ కానీ, ఒక ఎపిక్యురేటా కానీ, అది ఎలిఫెంట్స్ ఫుట్ అంటాం, అది కూడా బాగా లావు కాండం ఇస్తుంటుంది. ఒక జేడ్ కానీ, సమ్ గుడ్ వెరైటీస్ ఆఫ్ క్యాక్టస్ విచ్ హ్యాస్ దట్ థిక్ ట్రంక్ లైన్, వాటన్నిటినీ మనం డెజర్ట్ బాన్సైస్ గా కేటగరైజ్ చేసుకోవచ్చు అండి. ఓకే లలితశ్రీ గారు, ఒక చిన్న డౌట్ ఏంటంటే ఎలాంటి మొక్కల్ని లేకపోతే మనం అలా సెలెక్ట్ చేసుకుంటాము? ఏ వెరైటీస్ మనం అలా డెజర్ట్ ప్లాంట్స్ అని మనం వెంటనే అంటే ఇది చూస్తే ఎస్ ఇది డిజర్ట్ కి సంబంధించింది, ఇది మనం తీసుకోవచ్చు అని ఎలా అనిపిస్తుంది మనకి? డెజర్ట్ బాన్సైస్ అంటేనే విచ్ కెన్ హ్యావ్ గుడ్ ట్రంక్ లైన్ అండి. అంటే ఆ బల్బ్ లాగా ట్రంక్ లైన్ ఉంటుంది, దానికి వాటర్ కంటెంట్ ఉంటుంది. అంటే మనం డెజర్ట్ ప్లాంట్స్ ఎలా చూస్ చేసుకుంటాం అంటే మన జనరల్ నోట్, వీటి నీళ్ళు ఎక్కువ తీసుకుంటుందా, ఈ క్యాక్టస్ వెరైటీస్ కానీ, ఈ సక్కులెంట్ ప్లాంట్స్ కానీ, ఇవన్నీ మనం ఈ బల్బ్ లాగా ఉండే వాటిని సక్కులెంట్ ప్లాంట్స్ అని కూడా అంటుంటాం అనమాట. వాటర్ కంటెంట్ ఉంటుంది. ఈ బల్బ్ వచ్చేది దాని క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ప్లాంట్ ఓన్లీ ఇస్ టు గివ్ ఎ బల్బ్ లైక్ ట్రంక్ లైన్. సో దీన్ని వాటి అన్నిటికీ బల్బ్ లో వాటర్ రిటైన్ చేస్తుంది. మనం డెజర్ట్ లో క్యామిల్ యానిమల్ అంటుంటాం. అవును, క్యామిల్ ఎట్లా వాటర్ రిటైన్ చేసుకొని ఒక నవ్వులుకుంటూ పోతా ఉంటుందో అలానే ఈ డెజర్ట్ ప్లాంట్స్ కూడా, డెజర్ట్ బాన్సైస్ కూడా వాటికి మెయిన్ మన క్యారెక్టర్ ఎక్కువ చూడాలి ఏంటంటే వాటరింగ్ లెస్ చేయాలి, దాని మెయింటెనెన్స్ రిగార్డింగ్ అండ్ సన్లైట్. బికాస్ మన డెజర్ట్ అనగానే ఎక్కువ వేడిలోనే ఉంటుంది, ఎక్కువ డెజర్ట్ లో ఉంటుంది, ఎక్కువ ఎండ తీసుకుంటుంది. ఆ ప్లాంట్ అనగానే మనం ఒక బాబాబ్ అన్నా, ఒక ఎడీనియం అన్నా, ఒక ఎపిక్యురేటా అన్నా, ఒక జేడ్ అన్నా, ఇలాంటి ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకుంటుంటాం. మామూలుగా మనకంటే సీజన్ ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఆ సీజన్ బట్టి కూడా మన సన్లైట్ అంటే మనం ఇవ్వలేం కదా, అది నేచర్ బట్టి రావాల్సిందే. మరి అలాంటప్పుడు మనం ఎటువంటి ప్రొటెక్షన్ తీసుకోవాలి? చాలా గుడ్ క్వశ్చన్ అండి. మనం డెజర్ట్ ప్లాంట్ అంటున్నాం, అక్కడ 24/7 ఎప్పుడు ఆల్ 365 days ఎండ ఉంటుంది. వీటికి ఏంటంటే మన అట్మాస్ఫియర్ సూట్ అయ్యేవి ట్రాపికల్ అట్మాస్ఫియర్ అనమాట. ట్రాపికల్ కంట్రీ కాబట్టి మన అట్మాస్ఫియర్, మన ఏషియన్ కంట్రీస్ అన్ని ట్రాపికల్ ప్లాంట్స్ సూటబుల్ అనమాట. మన అట్మాస్ఫియర్ తగ్గట్టు అది దట్ విల్ రెస్పాండ్ అనమాట. అలాంటి రెస్పాండ్ అయిన ప్లాంట్సే ఇవి. ఎడీనియం కానీ, ఈ బాబాబ్ కానీ,
సక్యులెంట్ ప్లాంట్ లైక్ జేడ్ కానీ లేకపోతే ఎపిక్యురేటా కానీ ఇవన్నీ మన వెదర్కి రెస్పాండ్ అయిన సెన్స్ కుళ్ళిపోకుండా ఉంటాయి అన్నమాట. ఎక్కువ వాటరింగ్ చేసాం అనుకోండి వాటికి కుళ్ళిపోయే అవకాశం ఉంది. ఓకే, కాబట్టి మనం డిజర్ట్ లో ఏ విధంగా అయితే వాటికి అప్పుడప్పుడు వాటర్ అందుతుందో అలాగే మన దగ్గర ఉన్నప్పుడు కూడా మనం వాటిని అలాగే చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఫ్లవర్స్ కూడా ఉంటాయండి. అవునండి, ఎడినమ్ ఆర్ డెజర్ట్ రోజ్ అనేది మనకి ఫ్లవర్స్ దేవగన్నేరు అంటాం మన తెలుగులో. ఓకే ఓకే, దాన్ని దేవగన్నేరు అంటాం అనమాట. ఇవి ఫ్లవర్స్ కూడా వస్తుంటాయి. దీనికి కూడా అసలు వీటి మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఇస్ దట్ బల్బ్ ట్రంక్ లైన్. దాన్ని పట్టే మన ట్రీ లైక్ అపిరెన్స్ చేయగలం. ఓకే, 15 days వరకు మనం వాటర్ వేయకపోయినా ఆ వాటర్ అంతా ఇప్పుడు క్యామెల్ ఎలా అయితే అవి వాటర్ అంతా దాచుకుంటాయి, ఫుడ్ అంతా స్టోర్ చేసుకుంటాయి, అవసరమైనప్పుడు యూజ్ చేసుకుంటాయి. అంటే ఇలా డిజర్ట్ లో పెరిగే మొక్కలు కూడా అంతే, సేమ్ అదే నేచర్ ఉంటుంది అనిమల్స్ కైనా ప్లాంట్స్. మనం ఈ బల్బ్ చూస్తున్నాం చూడండి, దీంట్లో వాటర్ కంటెంట్ ఉంది అనమాట. దీంట్లో వాటర్ కంటెంట్ ఉండి దాన్ని రిటైన్ చేసుకోగలుగుతాం. అవసరమైనప్పుడు 15 రోజులకు ఒకసారి నీళ్ళు పోసినా పర్వాలేదు, నెలకు ఒకసారి నీళ్ళు పోసినా పర్వాలేదు. ఇట్లా మనం వేరే ఎంటరింగ్ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు మనం వీటికి కేర్, ఒకవేళ మనం ఈ బల్బు కుళ్ళిపోతుంది అనుకున్నాం అనుకోండి, కేర్ ఆఫ్ డెజర్ట్ బాన్సెస్ చెప్తున్నాను అనమాట. దీని మీద ఒక షీట్ వేసేసేయచ్చు. షీట్ వర్షం పడినప్పుడు ఒక షీట్ వేసేస్తే నీళ్ళు బయటకు కారితే కానీ మన తొట్టులోకి, మన ట్రేలోకి, బాన్సై ట్రేలోకి కారం అనమాట. That's the maintenance for desert rose or desert bonsais. ఆ మెయింటెనెన్స్ ఏంటంటే మనం వాటరింగ్ ఎక్కువ ఇవ్వకూడదు. మీరు అన్నట్టు డెజర్ట్ లో అయితే ఎప్పుడు ఎండ ఉంటుంది, మనకి వర్షాకాలం కూడా వస్తుంటుంది అనమాట. వర్షాలు పడుతున్నప్పుడు మనం ఈ ట్రంక్ లైన్ కాపాడుకోవాలి, కుళ్ళకుండా ఉండాలి. ఎందుకంటే ఓవర్ వాటరింగ్ చేస్తే తప్పకుండా ట్రంక్ లైన్ కుళ్ళిపోతుంది, మెత్త పడిపోయి పాడైపోతుంది అనమాట. ఆ రిజల్ట్ అది రాకుండా ఉండాలంటే మనం ఒక షీట్ వేసేయచ్చు. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ రైనింగ్ మనం బయటికి పడుతుంది కానీ ట్రేలోకి పడదన్నమాట. ఓకే, వాటరింగ్ ఒకటి చూస్ చేసుకుంటుండాలి. అంటే ది మెయింటెనెన్స్ ఆర్ కేర్ ఫర్ డెజర్ట్ బాన్సైస్. వాటరింగ్ ఒకటి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రూనింగ్ పార్ట్, ట్రిమ్మింగ్ అంత ఉండదు ఎక్కువ. రెగ్యులర్ గా మనకి ఇంతకన్నా హైట్ పోతే, ఇక్కడ చూడండి ఒకసారి నేను ప్రూన్ చేశాను, దీనికన్నా హైట్ పోతేనే కొంచెం ప్రూనింగ్ చేస్తాను అనమాట. ఈ ప్రూనింగ్ అయిపోయినాక ఇంతనే మెయింటైన్ అవుతుంటుంది. వీటి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. మన బాన్సైస్ లో కూడా మనకి చాలా ఫేమస్ సెకండరీ బాన్సై లాగా డెజర్ట్ రోజ్ చాలా మంది చేస్తుంటాం అన్నమాట, ఎడినమ్. కానీ నాట్ నెంబర్ 1 బాన్సై, టిపికల్ బాన్సై వెరైటీ అనలేము. ఓకే, సెకండరీ ఫ్యాన్సీ బాన్సై కూడా చేసుకోవచ్చు. మరి అంత అంటే మెయింటెనెన్స్ మరి అంత కష్టమేం కాదు, ఈజీగానే మనం నార్మల్ గా ఇంట్లో ఎలా అయితే మెయింటైన్ చేస్తాం. ఒక జాగ్రత్త పడాలి, నీళ్ళు తక్కువ పోయాలి. ఓకే, ఎందుకంటే డిజర్ట్ కి సంబంధించినవి కాబట్టి ఖచ్చితంగా వాటర్ మాత్రం తక్కువ వేయాల్సి వస్తుంది. ఇంకా ఇందులో వెరైటీస్ ఏమైనా చూపిస్తారా? చూద్దామండి. ఇక్కడ మనం ఒక డెజర్ట్ రోజ్ చూస్తున్నాము, దానికి ఫ్లవర్స్ వస్తాయి, ట్రంక్ లైన్ బాగా బల్బ్ లాగా ఉంటుంది అనమాట. శంఖంలో ఉన్న ప్లాంట్ చూద్దాం. లలితశ్రీ గారు, వీటికి మాన్యూర్ ఏ విధంగా ఉండాలంటారు? ఎందుకంటే వాటరింగ్ గురించి చెప్పారు, ఖచ్చితంగా మనకి వాటికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వేయొచ్చు. 15 days ఈ గ్యాప్ అయితే ఇచ్చారు. సీజన్ బట్టి అయితే కొంచెం మనం పైన రూఫ్ ఒకటి మెయింటైన్ చేయడం చెప్పారు. మాన్యూర్ ఏ విధంగా ఉండాలి? దీనికి ఎక్కువ ఆర్గానిక్ మాన్యూర్ వాడుతుంటాము. అంటే వీ కెన్ గో ఫర్ లిక్విడ్ మాన్యూర్ ఆల్సో అనమాట. మనం ఎన్పికే లాంటిది, ఇన్ఆర్గానిక్ 317 ఎన్పికే మనకి మార్కెట్ దొరుకుతుంది. రెగ్యులర్ గా చెట్లకు వాడుకునేది. ఎన్పికే లాంటిది కూడా వేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ మంత్, ఒక 1 month ఆర్గానిక్ వేస్తే ఇంకో మంత్ ఇన్ఆర్గానిక్ వేయచ్చండి. ఇవి చాలా హార్డీ ప్లాంట్స్. ఒకటే జాగ్రత్త తీసుకోవాల్సింది అంటే ఓన్లీ ది వాటరింగ్ పార్ట్ అండ్ సన్లైట్. ఓకే, లలితశ్రీ గారు చాలా చక్కగా చెప్పారంటే డిజర్ట్ ప్లాంట్స్ అనేవి మనకి చూస్తుంటాము, కానీ చాలా మందికి ఉంటుంది ఆశ గార్డెనింగ్ లో మనం కూడా అవి ఇక్కడ పెంచుకుంటే బాగుంటుందని. వాటి మెయింటెనెన్స్, మాన్యూర్, అలాగే వాటరింగ్, వాటి గురించి చాలా చక్కగా వివరించారండి మా సఖులందరికీ. ధన్యవాదాలు. నమస్తే. చూసారుగా, ఇది ఇవాల్టి ఉద్యాన శోభ. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఎన్నో ఏళ్లగా మన దేశ సైన్యంలో స్త్రీలు పనిచేస్తున్నారు, కానీ ఎప్పుడూ కథన రంగంలో అడుగుపెట్టింది లేదు. ఇతర విభాగాల్లో పనిచేయటం వరకే వారి బాధ్యతలు, పరిమితులు ఉండేవి. ముఖ్యంగా సిగ్నల్స్ వ్యవస్థ, సైనికులకు అవసరమైన వైద్యం అందించడం, న్యాయ సేవలు, ఇతర శాస్త్ర సాంకేతిక విభాగాల్లో మాత్రమే పనిచేసేవాళ్లు. ఇప్పుడు సైనిక దళాల ప్రధాన అధికారి బిపిన్ రావత్ మహిళలను కూడా కథన రంగంలోకి తీసుకుంటున్నామని ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మహిళల శక్తి, యుక్తి యుద్ధ రంగంలోనూ వెలుగులోకి రానున్నాయి. తొలిసారిగా యుద్ధ రంగంలో మహిళలు పాల్గొంటున్న దేశాల్లో మన దేశం కూడా చేరనుంది. నిజానికి ఇది చాలా సంతోషించదగిన విషయం. భూమి మీద సగం, ఆకాశంలో సగం అని చెప్పుకునే మన మహిళా లోకం ఆనందించదగిన అంశం. ఇదే అంశం గురించి మరికొన్ని సంగతులు చెప్పుకునే ముందు ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం, ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ డాక్టర్ జానకి శ్రీనాథ్ గారు.
మరి జానకి శ్రీనాథ్ గారు ఎలాంటి ఆరోగ్య విషయాలు తెలియజేయబోతున్నారు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు, ఎలా ఉన్నారండి? డాక్టర్ గారు, ఈ రోజు మా సఖలకు ఎలాంటి ఆరోగ్య విషయాలు తెలియజేయబోతున్నారు? ఈరోజు మనము ఫ్రూట్స్ అంటే పండ్లు, ఓకే, వీటి గురించి రోజువారీగా ఇవి ఎంత వాడాలి, వాటిలో ఎలాంటి పోషక పదార్థాలు ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే డాక్టర్ గారు, ముందుగా చెప్పండి, అసలు మన డైట్లో ఫ్రూట్స్ తీసుకోవాలంటారా? వాటి ప్రాధాన్యత గురించి తెలియజేస్తారా? ఓకే, ఫ్రూట్స్ అంటే పండ్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అంటే రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. మన శరీరానికి అవసరమైన విటమిన్స్, ముఖ్యంగా విటమిన్స్, మినరల్స్, పీచు పదార్థము, ఓకే, అండ్ పీచు పదార్థము, ఇంకా కొద్ది మాత్రలో కార్బోహైడ్రేట్స్, చక్కెర అంటే డైరెక్ట్ ఫ్రూట్ షుగర్స్, ఫ్రక్టోస్ అట్లాంటి షుగర్స్ మనకి పళ్ళలో దొరుకుతుంది. అలాగే ఆహారంలో ఏంటంటే డిఫరెంట్ టెక్స్చర్స్, సువాసనలకి మనము ఇన్కాపరేట్ చేయాలంటే ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇంకోటి, ఆహారము ఏదైనా పచ్చిగా అంటే ఏమాత్రము కుకింగ్ అంటే వాటిని ఇలా కడిగి ఇలా పొట్టు తీసి, ఆర్ కొన్ని అయితే పొట్టుతోనే డైరెక్ట్గా మన శరీరానికి అంటే మనము ఒక ఆహారం లాగా తినగలిగేది ఒక పండ్లు మాత్రమే. అంటే అవి ఎలా దొరుకుతాయి? సహజంగా ఒక సహజ ఆహారంకి డెఫినేషన్ అంటే ఫ్రూట్స్ అన్నమాట. స్వచ్ఛతకి నిదర్శనం అంటే ఫ్రూట్స్. కాబట్టి పోషకాలు లభిస్తాయి, పీచు పదార్థం లభిస్తుంది, విటమిన్స్, కీలకమైన విటమిన్స్ లభిస్తాయి, ప్లస్ కొన్ని ఇంకా కూడా మనము క్వాంటిఫై చేయని ఫైటోకెమికల్స్ అంటే మన బాడీని రకరకాలుగా ప్రొటెక్ట్ చేసే డిఫరెంట్ ఎంజైమ్స్, కెమికల్స్ ఫ్రూట్స్లో ఉన్నాయి. ఇంకా మనం వాటిని క్వాంటిఫై చేస్తున్నాం అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అంటాము, ఇవన్నీ ఫైటో న్యూట్రియంట్స్ అంటాము. ఇవి ఫ్రూట్స్లో చాలా వరకు మనకు లభిస్తాయి. అంటే ఫ్రూట్స్ అనేటప్పటికి ఏది ఎంత మోతాదులో తీసుకోవాలి? అన్ని ఫ్రూట్స్ తీసుకోవాలా, కొన్ని మాత్రమే తీసుకోవచ్చా అని చాలా మందికి డౌట్స్ ఉంటాయండి, వాటి గురించి తెలియజేస్తారా? ఓకే, అవునండి. ఇప్పుడు సీజనల్ అంటే ఒకప్పుడు పూర్వకాలమేమో సీజన్ బట్టి అవైలబుల్ ఉండేవి మనకి. అంటే ఇప్పుడు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫ్రూట్స్ ఉండేవి. అప్పుడు ఇంత లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ కానీ స్టోరేజ్ ఫెసిలిటీస్, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు. కాబట్టి ఆ సీజన్లో అది మనం ఎక్కువ తిన్నా ఇంకో సీజన్లో కొన్ని రోజులకు అది మనం తినాం కాబట్టి అక్కడికక్కడికి బ్యాలెన్స్ అయిపోయేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 2 నెలలు మామిడి పళ్ళు బాగా తిన్నాం అనుకోండి, అందులో మనకి అంటే కొంచెం మోతాదు ఎక్కువైనా, క్యాలరీస్ ఎక్కువైనా కూడా ఇంకా వచ్చే వర్షాకాలంలో అలాంటి ఫ్రూటే ఇమ్మీడియట్లీ మనం ఎక్కువ తినే అవకాశం లేదు కాబట్టి అప్పుడు అడ్జస్ట్ అయిపోయేది. ఇప్పుడు ఎలా ఉంది, మీకు మామిడి పండుతో పాటు మార్కెట్లో మీకు అన్ని రకాల పండ్లు దొరుకుతున్నాయి. అవును, మీకు సపోటాలు దొరుకుతున్నాయి, దానిమ్మ దొరుకుతుంది, యాపిల్స్ దొరుకుతున్నాయి, ద్రాక్ష దొరుకుతుంది. సో ఇప్పుడు ఆ సీజనల్ ఫ్రూట్స్ అనే డెఫినేషన్ కొద్ది ఫ్రూట్స్కి మాత్రమే ఉంది. మిగతా జనరల్ ఫ్రూట్స్ మనకి డిఫరెంట్ వరల్డ్లో ఎక్కడ దొరికినా వాళ్ళకి వేరే సీజన్ కాబట్టి మ్యాంగోస్ అక్కడ నుంచి కూడా ఇంకొన్ని రోజులకు వస్తాయి. ఓకే, సో అలా కివీ పండు దొరుకుతుంది, పియర్స్ దొరుకుతున్నాయి, లీచీస్ దొరుకుతున్నాయి. సో ఇక్కడ చాలా అబెండెన్స్ అయిపోయింది. ఈ ఫ్రూట్స్ ఏంటంటే ఎస్ మనకి చక్కటి విటమిన్ సి ఇస్తాయి, వైటమిన్ ఏ ఇస్తాయి, కానీ అందులో ఎక్కువ చక్కెర శాతం కూడా ఉంటుంది. అంటే ఇంటెన్సిటీ ఫ్రీ షుగర్స్ కూడా ఉంటాయి. కొన్ని ఫ్రూట్స్లో పీచు పదార్థంతో కలిపి ఉంటుంది, కొన్ని ఫ్రూట్స్లో పీచు పదార్థం ఉండదు. సో అంటే వారి ఏజ్ బట్టి, వాళ్ళ ఉద్దేశంతో బట్టి ఫ్రూట్స్ ఏవి సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఎంత తీసుకోవాలనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఒక డయాబెటీస్ ఉన్నారు అనుకోండి, చక్కెర వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఇప్పుడు ఓన్లీ సింపుల్ డయాబెటీస్, ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటున్నారు, ఎప్పుడు చాలా వరకు కంట్రోల్గానే ఉంటుంది అన్న వాళ్ళకి మామిడి పండు తినొచ్చు. వేరే ఫ్రూట్స్ కూడా వారానికి ఒక్కొక్కటి, ఈవెన్ ఇంక్లూడింగ్ అదేంటి మామిడి పండుతో పాటు అప్పుడప్పుడు అరటిపండు కూడా తినొచ్చు. వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. కానీ ఎవరైతే
టైప్ 2లో కూడా ఇన్సులిన్ ఇస్తే కానీ, అది కూడా 3 పూటలు ఇన్సులిన్ తీసుకొని రాత్రిపూట ఇన్సులిన్ తీసుకొని అలా హెవీ మెడికేషన్స్తో ఉన్న వాళ్ళకి మాత్రం భోజనంతో పాటు అంటే ఆహారంతో పాటు ఈ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు, ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అంటే అరటిపండు, సపోటా, జామ ఇలాంటి కార్బోహైడ్రేట్స్, గ్రేప్స్ ఉన్న ఆహార పదార్థాలు కనుక ఎక్కువ తీసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళ బ్లడ్ షుగర్స్ పెరుగుతాయి. అదే ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉందనుకోండి, డయాబెటీస్ లేదు, ఒక బ్లడ్ ప్రెషర్ పేషెంట్ ఉన్నారు, ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల వీళ్ళకి కొన్ని లాభాలు ఉంటాయి. ఎందుకు? ఫ్రూట్స్లో సహజంగా పొటాషియం ఎక్కువ ఉంటుంది, ఫ్రూట్స్లో సహజంగా పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. కొన్ని ఫ్రూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మెలన్, మస్క్ మెలన్ లాంటి వాటిలో వాల్యూమ్ ఎక్కువ ఉండి కార్బోహైడ్రేట్స్ శాతం బాగా తక్కువ ఉంటుంది. సో ఇలాంటివి ఏంటి, చక్కగా హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి మనం ఎక్కువ మోతాదులో ఇవ్వచ్చు. పొటాషియం రిచ్ ఫ్రూట్స్ సహజంగా మనం ఇచ్చినప్పుడు కొంతమందిలో వాళ్ళకి బెనిఫిట్ అయ్యి బ్లడ్ ప్రెషర్కి చాలా కంట్రోల్లో కూడా ఫ్రూట్స్ బెనిఫిట్ చేస్తాయి. ఇప్పుడు అదే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉందనుకున్నాండి, ఓకే, ఆవిడ నార్మల్గా ఉన్నారు, కొంచెం రక్తహీనత అలా ఉంది, కొంచెం బాగా రక్తం పడేటట్టు మనం చూసుకోవాలి అంటే మనం నిమ్మజాతి పండ్లు అంటే ముఖ్యంగా బత్తాయి, లేకుంటే ఆరెంజ్, లేకుంటే జామ, ఈవెన్ మ్యాంగో ఇట్లాంటివి మనం ఇవ్వచ్చు. ఎందుకంటే అక్కడ మనకి షుగర్తో ప్రాబ్లం లేదు. మనకు కావాల్సింది ఎక్కువగా విటమిన్ సి, విటమిన్ ఏ, మంచి కలర్ఫుల్ ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు ఎక్కువ వెరైటీ ఆఫ్ న్యూట్రియంట్స్ ఆ ప్రెగ్నెంట్ లేడీకి మనము ఇవ్వగలుగుతాం. కానీ ఒబేసిటీ ఉంది, వెయిట్ ఎక్కువ ఉన్నారు, ఓకే, సో అలాంటప్పుడు మనము కావాల్సుకొని తెలిసి మనము కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ ఇవ్వడం కానీ టూ మచ్ ఆఫ్ షుగర్ ఉన్న ఫ్రూట్స్ మనము ఇవ్వకూడదు. ఎప్పుడో ఒకసారి అందరూ తినొచ్చు. ఇప్పుడు గ్రేప్స్ ఉన్నాయి, ఎక్కువ చక్కెర, సపోటా ఉంది, ఎక్కువ చక్కెర, జామ కూడా ఎక్కువ చక్కెర, కానీ దాంట్లో చాలా పీచు పదార్థం ఉంటుంది. సో అది ఎప్పుడో ఒకసారి అట్లా ఇచ్చుకుంటూ రెగ్యులర్గా చాలా క్వాంటిటీ తినాలి అనుకున్నప్పుడు లావుగా ఉన్న వాళ్ళు, వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు ఎక్కువగా వాటర్ మెలన్, మస్క్ మెలన్, బత్తాయి, పపాయ అట్లాంటి ఫ్రూట్స్ వాళ్ళు తీసుకోవాలన్నమాట. డాక్టర్ గారు, రోజు తినే ఆహారంలో పండ్లని ఏ విధంగా తీసుకోవాలి, ఎంత శాతం తీసుకోవాలి, ఎవరెవరు ఎంతెంత తింటే ఎంత ఆరోగ్యానికి మంచిదనే విషయాలు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్తే అండి. ఇది వాటి ఆరోగ్య మంత్ర కార్యక్రమం. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. భారతదేశం మహిళలను యుద్ధ రంగంలోకి తీసుకుంటూ కొత్తగా నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాల్లో స్త్రీలు యుద్ధంలో పాల్గొంటున్నారు. అమెరికా, బ్రిటన్, డెన్మార్క్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, స్వీడన్ వంటి పలు దేశాల్లో మహిళలు సైన్యంలో పురుషులతో సమానంగా అన్ని రకాల విధులు నిర్వర్తిస్తున్నారు. భారతదేశం కూడా వాటి సరసన చేరనుంది. తొలిసారిగా సైన్యంలో మహిళలను మిలిటరీ పోలీసు జవాన్లుగా తీసుకోనున్నారు. అంటే వాళ్లు కొన్ని ప్రత్యేక విధులు పురుషులతో సమానంగా నిర్వహించాలి, పోరాటాల్లో పాల్గొనాలి, సైనిక బలగాల కదలికను నియంత్రించాలి, యుద్ధ సమయంలోనూ మామూలు సమయాల్లోనూ సరుకులు ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లాలి, సైనిక భవనాలకు, కంటోన్మెంట్లకు కాపలా ఉండాలి. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన మహిళా మిలిటరీ పోలీసు జవాన్ల విధులు చాలానే ఉన్నాయి. మరికొన్ని సంగతులు చెప్పుకునే ముందు ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ రోజు మన వంటల సందడి కార్యక్రమంలో మనకు చక్కటి వంటకాన్ని పరిచయం చేయడానికి మనతో పాటు స్వాతి గారు ఉన్నారు. మరి స్వాతి గారు ఎక్కడి నుంచి వచ్చారో, మనకి ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందామా? నమస్తే స్వాతి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. స్వాతి గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వినాయక్ నగర్. మరి ఈ రోజు మన సకులకి ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? పన్నీర్ అండ్ వెజ్జీ బైట్స్ చేస్తాను. పన్నీర్ అండ్ వెజ్జీ బైట్స్. ఓకే, అంటే నేను ఏదో బేకరీకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు పేరు వినగానే. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే అండి. శనగపిండి, బియ్యం పిండి, పన్నీర్, ఆయిల్, జీలకర్ర, ఓము, మిర్చి పౌడర్, సోడా, టొమాటో, క్యాప్సికమ్, చట్పట్ మసాలా. స్వాతి గారు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేశారు. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఎస్. ముందుగా ఏం చేయాలి? ఒక బౌల్ ఇవ్వండి. బౌల్ తీసుకోవాలి. ఓకే ఓకే. మిక్స్ చేయడానికి ఇంగ్రీడియంట్స్. ముందు శనగపిండి తీసుకోవాలి. నెక్స్ట్ కొంచెం బియ్యం పిండి. ఓకే. అందులో హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్. నెక్స్ట్ హాఫ్ స్పూన్ సాల్ట్. నెక్స్ట్ కొంచెం జీలకర్ర, డైజెషన్ బాగా అవుతుంది.
డీప్ ఫ్రై కదా. నెక్స్ట్ వాము, ఇది హెల్దీ. పించ్ ఆఫ్ కుకింగ్ సోడా, చాలా కొంచెం. ఓకే, సో ఇది పొంగడానికండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? కొంచెం వాటర్ వేసుకొని మిర్చి పిండిలాగా తడపాలి. ఓకే, అంటే బజ్జీలు చేసుకునేటప్పుడు ఎలా చేసుకుంటాం అలా. కొంచెం తగినంత వాటర్ పోసుకొని మిర్చి పిండిలాగా తడుపుకోవాలి. చాలా హార్డ్గా కాదు, చాలా సాఫ్ట్ కాదు, లూజ్గా కాదు, నార్మల్గా. లూజ్గా కూడా అవ్వకూడదు, హార్డ్గా కూడా ఉండకూడదు. అంటే బజ్జీల పిండికి చపాతీ పిండికి మధ్యలో ఉండాలి. ఇలా తడిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాం. స్వాతి గారు, హాఫ్ అన్ అవర్ అయింది కదా, పిండి రెడీ అయిపోయినట్టేనా? అవునండి, ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ పైన. ఓకే, డన్. సో ఇంకా దాంట్లో అంటే వెజ్జీస్ వేసే ప్రాసెస్ ఉందా? ఉందండి, చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆయిల్ పాన్ పైన పెట్టుకున్నప్పుడు అది వేడయ్యాక అంతలోపు వేడవుతుంది. సో ఆయిల్ వేస్తారా? క్యాప్సికమ్, ఇంకా టొమాటో, పన్నీర్ సేమ్ షేప్లో సేమ్ సైజ్లో చేసుకోవాలండి, లేకపోతే స్లిప్ అవుతుంది ఇవి 3 పెట్టేటప్పుడు మనం. ఓకే, సో పొడుగ్గా 3 సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఆ 3ని కలిపి డిప్ చేసుకోవాలి. ఓకే, సో రెగ్యులర్ గా మిర్చి బజ్జీలు ఇవన్నీ కంటే ఇది హెల్తీ. అవునండి, చూడండి రెడ్ కలర్ లోకి వస్తుంది కదా, సరిపోతుందా? లైట్ గోల్డెన్ వస్తే చాలు. ఓకే, ఇప్పుడు రెడీ అయ్యాయండి, డీప్ గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా. ఇప్పుడు తీసేసుకుందాం పేపర్లో, టిష్యూ పేపర్లో. సో దట్ ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం అండి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం పోయిందండి, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు రెడీ ఉన్నాయండి, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము. టూత్ పిక్స్ ఇవ్వండి. టూత్ పిక్స్ కావాలా? ఇది బైట్స్ అన్నాం కదా, అందుకని. ఇప్పుడు దీనిపైన పైనుంచి మసాలా వేయాలండి. ఓకే అండి, మసాలా అంటే ఏం మసాలా అండి? దీంట్లో ఉప్పు, మిరం, జీరా, ధనియాల పౌడర్, బ్లాక్ సాల్ట్, ఇంకా ఆమ్చూర్ పౌడర్ వేయాలి. ఓకే, సో రెగ్యులర్ గా మనం ఇంట్లో టేస్ట్ కోసం మసాలా చేసి పెట్టుకుంటాం కదా, అది వేస్తే సరిపోతుంది. అవునండి. ఓకే, రెడీ అయిపోయినట్టేనా? అవునండి, కొంచెం ఆనియన్స్ డిప్ మంచికి డిప్ చేశాను కర్ల్లో. ఓకే, అంటే సన్నగా ఆనియన్స్ కట్ చేసి పెరుగులో డిప్ చేశారు అంతేనా? కర్ల్లో కొంచెం ఉప్పు, మిరం, ధనియాల పౌడర్, జీరా పౌడర్. సో ఇవి దీంట్లో బాగుంటాయి అన్నమాట. అవునండి, మంచిగా చేస్తూ ఉంటే బాగుంటుంది. అపర్ణ గారు, పన్నీర్ అండ్ వెజ్జీ బైట్స్ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయో. తప్పకుండా స్వాతి గారు, చూడటానికైతే నేనేదో రెస్టారెంట్ కి వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకు. చాలా బాగుంది మీరు ప్రెజెంట్ చేసిన విధానం. చూస్తున్నారు కదా సకులు, ఎంత టెంప్టింగ్ గా ఉందో కదా. కానీ టేస్ట్ చేసి ఎంత బాగున్నాయో చెప్పే కంటే ముందు పన్నీర్ అండ్ వెజ్జీ బైట్స్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మీకోసం మరోసారి. పన్నీర్ అండ్ వెజ్జీ బైట్స్ కి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, బియ్యపిండి, కారం, ఉప్పు, జీలకర్ర, వాము, నూనె, టొమాటో, క్యాప్సికమ్, పన్నీర్, చట్పట్ మసాలా. పన్నీర్ అండ్ వెజ్జీ బైట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, బియ్యపిండి, కారం, ఉప్పు, జీలకర్ర, వాము, కుకింగ్ సోడా వేసుకొని నీళ్లు పోసుకొని గట్టిగా బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండిలో పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న టొమాటో, క్యాప్సికమ్, పన్నీరు మూడింటిని ఒకేసారి ముంచి డీప్ ఫ్రైకి వేడి చేసుకున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి చట్పట్ మసాలా వేసుకొని పెరుగులో ముంచిన ఆనియన్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పన్నీర్ అండ్ వెజ్జీ బైట్స్ రెడీ. పన్నీర్ అండ్ వెజ్జీ బైట్స్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేయండి. ఓకే,
సో పెరుగులో ముంచి పెట్టుకున్న ఆనియన్తో మంచేసుకొని తినాలి కదా. ఇది ఒక బైట్, ఆనియన్ ఒక బైట్. ఓ అలా తీసుకోవాలా? అవునండి. వావ్, ఆనియన్ కూడానా? యమ్మీ, చాలా డిఫరెంట్గా. ఎప్పుడైనా ఇంట్లో రెస్టారెంట్కి వెళ్దామని గొడవ చేస్తే పిల్లలు ఇవి చేసి పెడితే ఇంకెప్పుడు అడగరు, ఇవే చేయమని అడుగుతారు. అంత బాగున్నాయి స్వాతి గారు. ఇంత మంచి పనీర్ అండ్ వెజ్జీ బైట్స్ ని మా సకులందరికీ పరిచయం చేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. స్వాతి గారు తయారు చేసిన పనీర్ అండ్ వెజ్జీ బైట్స్ ని చూశారు కదా, చాలా బాగున్నాయి. ఇలాగే మీకు కూడా వెరైటీ వంటకాలు బోలెడని తెలుసా? అయితే వాటిని మన సకులకు పరిచయం చేయండి. మీరు పరిచయం చేయాలి అనుకుంటే మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్ 040-2355654. చూశారు కదా సకులు, ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మన దేశంలోనే కాదు, పాకిస్తాన్ కూడా మహిళలను యుద్ధరంగంలోకి తీసుకోవాలని యోచిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలు ఎక్కువగా ఉంటాయి. దాడులు ఎక్కువగానే జరుగుతుంటాయి. అక్కడి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి మహిళా పోలీసులను నియమించాలని నిర్ణయించింది. వారికి కావలసిన శిక్షణ ఇచ్చి ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భాగస్వాములను చేయనుంది. అలాగే నిఘా విభాగంలోనూ స్త్రీలనే నియమించనుంది. పాకిస్తాన్లో ఉన్న సైనిక విభాగంలో మహిళలు 5% మాత్రమే ఉన్నారట. ప్రస్తుతం సింధు రాష్ట్రంలో సైనిక విభాగంలో 45 మందికి పైగా మహిళలకు అవకాశం కల్పించారు. మహిళా పోలీసులతో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అక్కడ కొంత వ్యతిరేకత, మరికొంత సానుకూలత వ్యక్తమవుతుంది. మన దేశంలోని మహిళా సైనికుల యుద్ధ విధుల గురించి ఇంకా చెప్పుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో మనతో ఉన్నారు డాక్టర్ సత్యలక్ష్మి గారు. ఇవాళ మన సకులకు ఏం తయారు చేసి చూపించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎక్కడి నుంచి వచ్చారు? గచ్చిబౌలి నుంచి వచ్చాను. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను 2 years బ్యాక్ వరకు సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలిలో హెల్త్ సెంటర్లో సీనియర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. ఓకే, అప్పుడు క్వార్టర్స్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఓన్ హౌస్కి షిఫ్ట్ అయ్యాను. ఓకే, మెడికల్ ఫీల్డ్లో ఉంటూ మీరు ఇలా ఆర్ట్లన్నీ తయారు చేస్తూ ఉన్నారు కదండి. అంటే ఎప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్? నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. ఓకే, మేము బొమ్మల కలువు పెట్టేటప్పుడన్నీ మా ఫాదర్ మదరు ఇలా రీసైకిల్డ్ ఆర్ట్, ముఖ్యంగా వేస్ట్ మెటీరియల్ నుంచి హౌసెస్ తయారు చేసేవాళ్ళం అట్టపెట్టెలతో. ఓకే, అలాగా నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్. ఓకే, ఇంకా ఏం చేస్తూ ఉంటారు? నేను ఇంకా మ్యూజిక్ థెరపీ మీద కూడా ఈ మధ్య కొంచెం రీసెర్చ్ లాగా చేస్తున్నాను. 2-3 మ్యూజిషియన్స్ దగ్గర విన్నాను. మహాభాష్యం చిత్తరంజన్ గారి దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకున్నాను. క్లాసికల్ మ్యూజిక్ కూడా కొంత నేర్చుకున్నాను. ఓకే, మ్యూజిక్ థెరపీ మీద కొంచెం రీసెర్చ్ లాగా చేస్తున్నాను. ఓకే, సో ఇవన్నీ నా యాక్టివిటీస్ నౌడేస్. ఓకే, ఇవాళ మా సకులకి ఏం తయారు చేసి చూపించబోతున్నారు? కాన్సెప్ట్స్తో కొన్ని వర్లీ ఆర్ట్ విత్ కాలేజ్ వర్క్ అది చేద్దామని కాన్సెప్ట్ తీసుకొని దాని మీద ఇప్పుడు చాలా పాపులర్ కాన్సెప్ట్ స్వచ్ఛ భారత్. సో ఆ స్వచ్ఛ భారత్ మీద కూడా నాకు ఒక ఐడియా వచ్చి ఒక వాల్ హ్యాంగింగ్ తయారు చేశాను. ఓకే, అది చూపిద్దాం. ఈ ఆర్ట్ తయారు చేయడానికి మనకి ఏమేమి వస్తువులు కావాలి? డ్రాయింగ్ షీట్ కావాలండి, ఇలాంటి మెడికల్ మ్యాగజైన్ స్ట్రిప్ కావాలి, గ్లూ, అండ్ దెన్ కట్ చేయడానికి సిజర్స్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలండి? ఇవి మనం డిజైన్ లో కట్ చేసుకోవాలి. కొన్ని ఇలా డిజైన్ కట్ చేసినవి తెచ్చాను, కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి మనం వర్లీ ఫిగర్ లాగా స్టిక్ చేసుకోవాలి. అంటే మనం ఏం థీమ్ చేసుకుంటున్నామో దానికి సంబంధించి ఫిగర్స్ సేమ్, కాకపోతే అవి కట్ చేసి పేస్ట్ చేసే టైంలో మనం ఆ కాన్సెప్ట్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు మనం పేస్ట్ చేసుకోవాలి. చిన్న ట్రయాంగిల్ కట్ చేస్తే పై పోర్షన్ కి చిన్న ట్రయాంగిల్స్, అవును, కిందికి కొంచెం పెద్ద ట్రయాంగిల్. ఇలాంటి స్ట్రిప్స్ కావచ్చు, ఇలాంటి పేపర్స్ అన్ని జనరల్ గా ఉపయోగించుకోవాలి. అవును, ఇలాంటి వాటితో కూడా మనం మంచి ఆర్ట్, వాల్ హ్యాంగింగ్, అలాగే ఒక థీమ్ లాగా కూడా మనం చేసుకోవచ్చు. చాలా చక్కగా ఉందండి. హ్యాండ్స్ మనం డ్రా చేసేసుకోవచ్చు.
ఓకే. స్కెచ్ పెన్ పెట్టి డ్రా చేశాను నేను. అన్నిటికీ చేతులు అవి కట్ చేయాలంటే కొంచెం టైం కన్జ్యూమింగ్, అతికించడానికి కూడా టైం పడుతుంది. ఓకే, ఫిగర్స్ మాత్రమే మనం కట్ చేసుకొని ఇంకా ఏం కావాలో అది మనం డ్రా కూడా చేసుకోవచ్చు. ఇవి క్లీన్ చేస్తున్నట్టుగా ఓకే, మనం అలా బెండ్ చేస్తే క్లీనింగ్ లాగా ఒక స్టిక్ పెట్టి మనకి ఇది తయారు చేయడానికి ఎంత టైం పడుతుందండి? ఈ కాస్త టైమే పడుతుందండి, ఒక 2-3 అవర్స్ పైనే పడుతుంది. లేకపోతే రోజు కొంచెం చేసుకోవచ్చు, ఒక 2-3 days లో చేసుకోవచ్చు. మేబీ మనం అన్ని ఒకసారిగా కట్ చేసి పెట్టేసుకుంటే ఒక ఐడియా పెట్టుకుంటే ఎక్కడ ఏది పెట్టాలి అనేది పెట్టుకుంటే చేసేసుకోవచ్చు. కొన్ని అసలు డ్రా చేయకుండానే అసలు ఓన్ గా అలా ఐడియాతో పెట్టేస్తున్నా, లేకపోతే మనం ఒక పిక్చర్స్ డ్రా చేసుకుని దాని ప్రకారం కూడా స్టిక్ చేసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళు డ్రా ఇనిషియల్ లెవెల్లో ఫస్ట్ చేసేటప్పుడు కొంచెం డ్రా చేసుకుంటే బాగా ఇంకా నీట్ గా వస్తాయి. ఒక బ్రూమ్ లాగా క్లీనింగ్ కి ఒక బ్రూమ్ లాగా తయారు చేసి ఓకే అది కూడా స్టిక్ చేస్తే క్లీన్ చేస్తున్నట్టు స్టిక్ అయ్యేంత వరకు మనం కొంచెం జాగ్రత్తగా వెయిట్ చేయాలి. అవును, ఇలాగా మనం ఒక పెద్ద షీట్ లో ఈ డిఫరెంట్ పోస్టర్స్ లో ఫిగర్స్ ని పెట్టుకుని వీటిని పేస్ట్ చేసుకుని ఈ మధ్యలో ఈ క్లీన్ ఇండియా అని ట్యాగ్స్ కూడా అన్ని క్యాప్షన్స్ కూడా రాసుకొని తయారు చేసుకుంటే ఈ కాన్సెప్ట్ కి తగిన పిక్చర్స్ పేస్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ తయారు చేసింది ఒకటి తీసుకొచ్చాను, అది మీకు చూపిస్తాను. ఓకే, చూద్దామండి. ఇలాగ స్వచ్ఛ భారత్ కి ఒకటి కాన్సెప్ట్ తోని ఒక వర్లీ కాలేజ్ ఆర్ట్ చేశానండి. దీనిలో ఈ పీసెస్ ఏమో కట్ చేసి పేస్ట్ చేశాను చూపించినట్టుగా. ఇవి నేను స్కెచ్ పెన్ తో డ్రా చేశాను, లెగ్స్, హ్యాండ్స్. తీసేసిన మెటీరియల్, క్లీన్ చేసిన మెటీరియల్ తీసుకెళ్తున్నట్టుగా ఒక బాస్కెట్, ఇక్కడ క్లీన్ చేస్తున్నట్టుగా, తర్వాత ఇక్కడ ఒక డస్ట్ బిన్ కూడా ఒకటి ట్రాలీ, తర్వాత ఇది ఒక డస్ట్ అంతా కలెక్ట్ చేస్తే ఒక వ్యాన్. ఇలాగా మన జస్ట్ మన ఇమాజినేషన్ తో ఎన్నో ఫిగర్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. డిఫరెంట్ థీమ్స్ తో మన ఫెస్టివల్స్ కావచ్చు, లేకపోతే మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా కూడా చేసుకోవచ్చు. ఉగాదికి, సంక్రాంతికి దానికి సంబంధించిన పిక్చర్స్ తయారు చేసుకుని మన ఇంట్లో మనం ప్రతి వస్తువు కాదేది కవితకు అనర్హం అంటారు శ్రీశ్రీ గారు, అట్లా కాదేది ఇలాంటి ఆర్ట్కి అనర్థం. సో మనం పడేసే వస్తువుల్లో ఇవి ఏమన్నా ఇటువంటి ఆర్ట్ పనికొస్తాయేమో చూసుకుని మనం చక్కగా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే సమయం మనకు కలిసి వస్తుంది, తర్వాత డబ్బు కూడా సేవ్ అవుతుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎవరైనా మనం చేసింది మనం చాలా బాగుంది అంటే వాళ్ళకి కూడా తయారు చేసి ఇచ్చి మనకి ఇంకా సంతోషం పొందొచ్చు. అవును. తర్వాత నేను అభిలాష స్టూడెంట్స్ కి నేర్పిస్తే వాళ్ళందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఇంకా అది కొంచెం ఇంక్రీజ్ చేసి కొన్ని హాస్పిటల్స్ కి వాటికి కూడా మేము పెద్ద పోస్టర్స్ తయారు చేసి ఇద్దాం అనుకుని ప్లాన్ చేస్తున్నాం. ఓకే సత్యలక్ష్మి గారు, చాలా చక్కటి ఒక ఆర్ట్ని మా సకులందరికీ పరిచయం చేశారు. ఒక థీమ్ తీసుకొని మనం ఎలా కొలేజ్ ఆర్ట్, వర్లీ ఆర్ట్ని ఎలా చేసుకోవాలో చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారుగా సకులు, డాక్టర్ సత్యలక్ష్మి గారు తయారు చేసిన స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్ తో వర్లీ ఆర్ట్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపించారు. మీరు కూడా ఇలాంటి ఐటమ్స్ ని మా సకులకు పరిచయం చేయాలి అనుకుంటే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 040-2355-6540. ఇది ఇవాళ చూడండి చేయండి కార్యక్రమం. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సైన్యంలో మిలిటరీ పోలీసు జవాన్లుగా పనిచేసే మహిళలు అన్ని రకాల సైనిక విద్యల్లో ఆరితేరి ఉండాలి. సంక్షోభిత సమయాల్లో సైతం స్థానికంగా ఉండే పోలీసులకు సహాయం చేయాల్సి రావచ్చు. అలాగే విధులు నిర్వహించేటప్పుడు ఉగ్రవాదులను, శత్రు సైనికుల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. నావికాదళం కూడా యుద్ధ విధుల్లో స్త్రీలను నియమించాలని ఆలోచిస్తుంది.
పోయిన సంవత్సరం వైమానిక రంగంలో యుద్ధ విమాన పైలట్లుగా 3 మహిళలను తీసుకున్నారు. మహిళలను మిలిటరీ పోలీసులుగా తీసుకుంటున్నాం అని మన ఆర్మీ చీఫ్ రావత్ ప్రకటించడం నిజంగా ఆహ్వానించదగిన పరిణామం. దీంతో భారత సైన్యంలో సరికొత్త శకం మొదలవుతుందని అందరూ అంటున్నారు. స్త్రీలకు అన్ని రకాల పనులు, బాధ్యతలు నిర్వహించగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయని సంపూర్ణంగా రుజువైంది. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.